సార్ అంటే కొన్ని నార్మల్గా చిత్రం చెప్పిన కథ డైరెక్టర్ గురించి నేను విన్నప్పుడు మీరు ఆల్రెడీ కథలు రాసిన కథలు మీరు డైరెక్షన్ చేయకుండా ఆ కథలు వేరే వాళ్ళకి ఇచ్చేసి అవి సూపర్ హిట్ సక్సెస్లు అయిన మూవీస్ అయ్యి ఉన్నాయి. అవును. ఎందుకని మీరు డైరెక్ట్ చేయలేదు? ఇప్పుడు ఒకటేంటంటే నేను పౌర్ణమి టైంలోనే ప్రభాస్ కోసం ఒక కథ కృష్ణరాజు గారికి చెప్పాను. ఓకే. ఆయనకు బాగా నచ్చింది. వచ్చి ఈ సినిమా కరెక్ట్గా ఉంటుంది కానీ నీకు ఫస్ట్ టైం డైరెక్షన్ అని ఇస్తే బిజినెస్ స్పాయిల్ అవుద్ది. నువ్వు ఒక సినిమా చేసిరా, హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా ఈ సినిమా నువ్వే చేద్దు కానీ ఎప్పటికైనా డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ కావాలని అడిగాను. అట్లీస్ట్ స్క్రీన్ ఒక సినిమా పడింది అంటే అది ట్రెండింగ్లో మార్కెట్లో ఉన్నట్టే. నువ్వు ఒకటి కూడా లేకుండా నీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇవ్వాలి. అది ప్రభాస్తం. పౌర్ణమి టైంలో అనేటికి ఇంకా నేను సరే సార్ నేను ఒకటి చేసి వస్తాను అన్నట్టుగా నేను అనుకున్న ఒక లవ్ స్టోరీ అనుకున్నాము. అది ఊహలు గుసగుసలాడే అని ఒక ఓపెనింగ్ కూడా చేసాం. యాక్చువల్లీ ఆ టైటిల్ నాదే. ఫస్ట్ మూవీ అది నేనే ఓపెన్ చేసి తర్వాత సమ్ ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఏదో ఆగింది. సెకండ్ ఇయర్ ఒక ఇయర్ రెన్యువల్ చేసాం. సెకండ్ ఇయర్ చేయలేదు. తర్వాత వేరే వాళ్ళు దాన్ని మంచి క్యాచీగా అది మంచి బ్లాస్ట్ హిట్ కొట్టారు. అలాంటి క్యాచీ టైటిల్స్ కానీ క్యాచీ సబ్జెక్ట్స్ కానీ ఆ సబ్జెక్ట్ నాది కాదు. బట్ టైటిల్ మాత్రం టైటిల్ నాది. నా సబ్జెక్టులు ఒకటి రెండు ముగ్గురు ఫ్రెండ్స్కి ఇచ్చాను. అవి మంచి హిట్లు పడ్డాయి. ఓకే. మీకు అనిపించిందా సార్ ఆ ఊహలు గుసగుసలాడే టైటిల్ మీది యాక్చువల్ మీరు అనుకున్నారు, ఆ టైటిల్ని వేరే వాళ్ళు తీసుకుని ఆన్ స్క్రీన్ మీద అలా చూసినప్పుడు బాధపడతారా? బాధ అంటే ఇప్పుడు మన దగ్గర ఒకటే ఉంటే బాధపడాలి. బాలు ఇలాంటి మంది ఉన్నాయి అనుకో, రోజుకు 100 క్రియేట్ చేయగలుగుతాం అనుకో. సో దానికి బాధ ఏం లేదు. ఐఎమ్ అట్లీస్ట్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. మన థాట్ అనేది వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. ఓకే. సో ఇది క్యాచీ టైటిల్, ఒక కాయినింగ్ టైటిల్స్ మన దగ్గర ఉన్నాయి, ట్రెండింగ్ టైటిల్స్ మన దగ్గర ఉన్నాయి. వీఆర్ విత్ ద బ్యాంక్. ఒక 50 to 60 స్టోరీ లైన్స్, ఒక 10 to 12 బౌండ్ స్క్రిప్ట్స్, ఒక 100 to 150 ఇలాంటి టైటిల్స్. తెలుగులో ఇంతవరకు ఎవరు చూడని చెయ్యని టైటిల్స్. అరే ఈ టైటిల్ మనకు వస్తే బాగుండేది, ఎంత ఇవ్వాలి అనే వర్షన్లో అడిగేందుకు కూడా రెడీగా ఉన్న టైటిల్స్ ఉన్నాయి. అది పొరపాటున ఎవరైనా నమ్మి రిజిస్టర్ చేస్తే వాళ్ళు మొన్న కూడా 2 years బ్యాక్ ఒక టైటిల్ ఇచ్చారు. అది వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో వాడుకుంటున్నారు. ఏంటి సార్ ఆ టైటిల్? సరే ఇంక నేను బాధపడలే. ఇంకేంటంటే అది ఓకే, వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అనుకున్నాను. ఓకే. అది రిలీజ్ అయ్యాక చెప్తాను నేను. అంటే పెద్ద మూవీయా సార్? పెద్ద మూవీ అంటే దే ఆర్ డూయింగ్ కామెడీ మూవీ. కామెడీ, యూత్ కామెడీ, రొమాంటిక్ కామెడీ. ఓకే. అట్లా ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే ఐ డోంట్ మైండ్. ఎండ్ ఆఫ్ ది డే వాట్ వీఆర్ టేకింగ్ హోమ్. ఓకే. మన ఇంటికి డబ్బులు తీసుకెళ్తున్నావా, పేరు తీసుకెళ్తున్నావా, ఎంటీ పాకెట్స్ వెళ్తున్నామా అనేది క్వశ్చన్. ఓకే. సో ఎక్కడో చోట మనం కాంప్రమైజ్ అయ్యి డబ్బులే ముఖ్యం అనుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. సో లేదు పేరే ముఖ్యం అనుకుంటే ఇంకోలాగా ఉంటుంది. రెండూ కావాలి అనుకుంటే టైం పడుతుంది. అట్లీస్ట్ ఇలాంటిది ఒకటన్నా బయటకు వచ్చాక వీడి దగ్గర చాలా ఉన్నాయి అని ఎవరో ఒకరు అనిపించుకోవాలి. అనిపించుకున్నాడు పర్లేదు వీడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ఒక హీరో అనుకుంటే మన పంట పండినట్టే. అట్లీస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు మనకి జర్నీ. ఓకే. అవుటర్ ఎక్కినట్టే. సరే ఇప్పుడు మీరు కథలు రాశారు కదా, ఆ కథల్లో కొన్ని సూపర్ హిట్ సక్సెస్ అయిన కథలు ఉన్నాయి. అవును. మీరు ఇచ్చిన కథలన్నీ కూడా. కరెక్ట్. అందులో ఒక 2-3 కథలు మీ పేరు పడనివి కూడా ఉన్నట్టున్నాయి. కరెక్ట్. పడలేదు, నేను చెప్తున్నా కదా. అంటే నేను కూడా కొంతమంది మినిమం అమౌంట్ ఏదో ఇస్తాము అది ఇది అన్నట్టుగా అన్నారు. కొంతమంది ఇవ్వలేదు. కొంతమంది అరే నీ కథ నేను వాడానా అనే టైపులో కూడా అని షాక్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సరే పర్లేదు, మనం దాని గురించి బాధపడేది లేదు. ఆ సినిమా పేర్లు ఏమై ఉంటాయి సార్? అట్లా చెప్పకూడదు. అది చెప్తే చాలా అలా మాత్రం చెప్పకూడదు. అసలు బాగుండదు అది. ఎట్లా అంటే మనం షుడ్ గివ్ ఈక్వల్ రెస్పెక్ట్. సరస్వతిదేవి మనకి ఇచ్చింది కదా అని మనం ఈ పెన్ను నాదే ఈ పేపర్ నాదే అనకూడదు. అందరిది సొంతం టాలెంట్ అనేది. అందుకే కళలు 64, చోరకలు అందులో ఒకటి. కొంతమంది కొన్ని తెచ్చిస్తారు, వేరే విధంగా డబ్బులు తెచ్చిస్తారు, కొంతమంది ఇవ్వరు. కొంతమంది అఫీషియల్గా ఇస్తారు, మోహన్ ఇక నీ కథ వాడకుండా ఇది ఉంచు, ఇంతే ఇవ్వగలుగుతాను నేను ఎప్పుడైనా పైకి వచ్చినా నీకు చూసుకుంటా, లేదా నీకు మంచి ఆఫర్ ఇస్తా, ఓకే నో ప్రాబ్లం. అది నిజాయితీ. అది కొంతమందిలో ఉంటుంది. అందరూ అని చెప్పను కానీ స్టిల్ ఇంకా వర్షాలు పడుతున్నాయి, ఆకాశం పైన ఉందంటే కొంత మంచితనం మిగిలింది ఇంకా మార్కెట్లో. నో వరీస్ అబౌట్ ఇట్. మీతో అతను మాట్లాడితే అసలు చాలు ఈ జన్మ, నన్ను చాలాసార్లు అడిగాడు అసలు ఆ టీంతో నేను మాట్లాడాలి, ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలిస్తే ఒక్కసారి నేను ఆయనతో మాట్లాడాలి, ఒక ఫోటో దిగాలి, అలా ఉన్న అబ్బాయి సార్. షూర్. ఒకసారి
అతనితో అతనికి తెలియకుండానే ఒక కాల్ చేద్దాం. నో వరీస్, చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడు. మీరు కూడా మాట్లాడదు కానీ తప్పకుండా. సార్ ఇంటర్వ్యూలోనే లైవ్లో హీరో ఉదయ్ కిరణ్ గారి డైహార్ట్ ఒక ఫ్యాన్కి నేను కాల్ చేయబోతున్నాను. ఈ అబ్బాయి నా చుట్టం కాదు, నా ఫ్రెండ్ కూడా కాదు, జస్ట్ ఓన్లీ ఉదయ్ కిరణ్ ఫ్యాన్. ఒక జర్నీలో వెళ్తున్నప్పుడు పరిచయమైన అబ్బాయి అనమాట ఈయన. సో అతనికి కాల్ చేద్దాం. మీరు ఉన్నారంటే నిజంగా అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్. డెఫినెట్లీ మాట్లాడదాం. తన డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఆ డౌట్స్ కూడా మీరు సమాధానం చెప్పాలి. డన్. వెరీ గుడ్ సార్. హలో. హలో. యా హరీష్. హరీష్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను హరీష్, థ్యాంక్ యూ. హరీష్, ఇప్పుడు సర్ప్రైజింగ్ ఏంటంటే ఇప్పుడు నీకు నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న చిత్రం చెప్పిన కథ మూవీ డైరెక్టర్ గారితో నేను ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఆ డైరెక్టర్ గారిని నీతో మాట్లాడిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని నేను అనుకుని నీకు కాల్ చేశాను హరీష్. థ్యాంక్ యూ సో మచ్ బాలు. అండ్ అలాగే నీకు ఏ డౌట్స్ ఉన్నా, మీ ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్కి ఏ డౌట్స్ ఉన్నా, యాజ్ ఏ ఫ్యాన్గా నువ్వు సార్ని అడగాల్సి అనుకున్న డౌట్స్ అన్నీ అడిగి. ఓకేనా? ఒక 2 minutes టైం ఇస్తున్నాను హరీష్. రెడీ? ఓకే. హాయ్, బాగున్నారా సార్? బాగున్నాను సార్, చాలా బాగున్నానంటే. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను హరీష్. సార్ చాలా ఎక్సైట్ అయ్యాను. యాక్చువల్లీ ఇంతకు ముందు ఒకసారి మీతో మాట్లాడాను నేను, చాలా కాలం క్రితం, ఉదయ్ గారు చనిపోయిన కొత్తలో. ఓకే సార్, యాక్చువల్ ఏంటంటే మూవీ మీద మాకు బాగా ఇదిగా ఉంది సార్, చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసము. ఓకే. సో బయట రూమర్స్ ఏంటంటే మూవీ రిలీజ్ కంప్లీట్ అయిందని కొంతమంది, కంప్లీట్ కాలేదని కొంతమంది అలా అంటున్నారు. సో అది మూవీ రిలీజ్ కోసం అని మేము చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. కంప్లీట్ అయిపోయింది సినిమా, సెన్సార్ కూడా అయిపోయింది. 2015లోనే సెన్సార్ అయిపోయింది, UBA సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మూవీ చూసి. ఫస్ట్ దే ఆల్ స్ప్లెండిడ్ షాక్లో ఉన్నారు చాలాసేపు, ఒక 1/2 hour ఏం మాట్లాడాలో అర్థం కాదా. తర్వాత అసలు ఈ సినిమా తీయడానికి మీకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఉందా, వాళ్ళ లెటర్స్ తెప్పించండి అంటే వాళ్ళ సిస్టర్ లెటర్ కూడా, శ్రీదేవి అక్క గారు లెటర్ తెప్పించి మా పర్మిషన్తోనే వీళ్ళు సినిమా తీశారు, కంప్లీట్ చేశారని చెప్పి. సో విత్ ద డ్యూ ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ అండ్ లెటర్ వీఆర్ గివెన్ సెన్సార్ సర్టిఫికేట్. సో మూవీ ఈజ్ అబౌట్ టు రిలీజ్. అది ఒక ఫైనాన్షియల్ 2-3 వాళ్ళకి ముందే అమౌంట్ పే చేయమన్న ఒక క్లాజ్ వల్ల ఆగింది, ఒక ఈగో క్లాష్ వల్ల. అది కూడా సార్ట్ అవుట్ చేసి ఆల్మోస్ట్ వీఆర్ డ్యూ ఫర్ రిలీజ్ ఎనీ టైమ్. బై Jan 5th అట్లీస్ట్ డేట్ అనౌన్స్ చేయడానికి కూడా రెడీ చేస్తున్నాను. చూడాలి, ఐఎమ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. సార్, ఇఫ్ ఎనీథింగ్ పాసిబుల్, విశ్వం అనే ఒక మూవీ ఉన్నది కదా సార్, స్టార్ట్ అయ్యి కొంచెం ఇదైపోయినది, దాని డైరెక్టర్ నేను, చెప్పండి. అవునా సార్? దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఏమన్నా యూట్యూబ్ లో రిలీజ్ చేయగలుగుతారా సార్, అట్లీస్ట్ ఫ్యాన్స్ కోసం అని? అంటే దానికి కొంత కొన్ని పోర్ట్రేట్స్ చేయించాము, కొంత రఫ్ షూటింగ్ చేసాము హీరో గారిది. అయితే అది బిట్స్ అండ్ పార్ట్స్గా ఉంది, అసలు ఏం దాని గురించి మ్యాప్ ఎక్కువ మెటీరియల్ లేదు చెప్పాలంటే. అండ్ ఇప్పుడు ఈ 5-6 ఏళ్ళలో ఐ డోంట్ నో మున్నా గారు అవన్నీ హార్డ్ డిస్క్లు ఎక్కడ పెట్టారో చూడాలి. ఇఫ్ ఎనీ పాసిబిలిటీ ఆ రఫ్ స్కెచెస్ కానీ దానికి సంబంధించిన ట్రయల్ షూట్ కొంచెం చేసాము. సో అది కొన్ని రఫ్ స్కెచెస్ నాకు తెలిసి ఆల్రెడీ పోర్ట్రైట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసాము, ఉన్నాయి యూట్యూబ్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి. అవును సార్, చూసాం సార్. నేను యాక్చువల్లీ మీ పేజ్ ని కూడా, సారీ మీ యూట్యూబ్ ఛానల్లో కూడా చూసాను. అవును. సరే, దానికి సంబంధించిన ఏమన్నా ఉంటాయి? ఏమన్నా వాట్సాప్ వాల్ పేపర్ కూడా అదే ఉంటుంది, బాలుకి ఇప్పుడే పంపించాను నేను అది కూడా. అవునా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంతా చిన్నప్పటి నుంచి ప్యాషన్ సార్ తనంటే ఉదయం, అదొక కైండ్ ఆఫ్ ఒక లవ్ సార్, అది అఫెక్షన్ అంతే. అబ్సల్యూట్లీ అలా చాలా మంది, కొన్ని lakhs of people are there and lakhs of people loved that chocolate boy. So I'm sure very soon we are going to see his last film. I'm sure Thank about you, sir. it. Thank you so much, sir. Yeah, thanks for calling Harish once. Thank you, sir. హరీష్, హ్యాపీయా? సూపర్ వాళ్ళు, చాలా 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 థ్యాంక్స్. లేదు, ఉదయ్ గారి మూవీ ఖచ్చితంగా వస్తుంది. సార్ ఇప్పుడే మాట తీసుకున్నాను సార్ దగ్గర. అలాగే ఉదయ్ కిరణ్ గారి మూవీ రాకపోతే ఒకవేళ Jan 5th
వేరే ట్రాక్లో వెళ్దాం మనం. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్ యూ. వెరీ ఎక్సైట్మెంట్ సార్. అవునా? అరే అండ్ అలాగే ఉదయ్ గారి పేరు చెప్పంగానే ముందు ఇంకా ఏ హీరో ఆ హీరో ఈ హీరో పేరు ఎవరైనా ఇష్టం ఉందా అంటే లేదు. ఉదయ్ జస్ట్ ఆయన ఏజ్ మహా అయితే నాకు తెలిసి అతని ఏజ్ 26-27 నా ఏజే సార్. అదే కరెక్ట్. అంటే నాకు తెలిసి ఉదయ్ కిరణ్ గారి సినిమాస్ వచ్చినప్పుడు మా ఏజ్ ఒక 15-16 కరెక్ట్. ఎగ్జాక్ట్ 14-12 ఆ ఏజ్ టీన్స్ లోకి ఎంటర్ అయ్యి టీన్స్లోకి ఎంటర్ అవుతుంది. మీకున్న డ్రీమ్స్ ని ఆయన ఫుల్ఫిల్ చేస్తూ స్క్రీన్ మీద ఇది కరెక్ట్ ప్లాన్, ఇలా ఉంటే బాగుంటుంది లవర్ బాయ్ స్కెచ్ అనేది. He made a lot of trials for all of you. He is a very good role model. అండ్ అలాగే ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్ క్లాసీగా, ఒక అబ్బాయి ఇలా ఉండాలి, ఒక కొడుకు ఇలా ఉండాలి, ఒక ఫ్రెండ్ ఇలా ఉండాలి, ఒక ప్రేమికుడు ఇలా ఉండాలి అని ప్రతి మనిషిలో ఉన్న మనసుని కదిలించిన వ్యక్తి సార్ ఆయన. ఆ యాక్టింగ్ అని చాలా న్యాచురల్గా చేసిన పర్సన్. సో ఇప్పుడు నేను మీ దగ్గర ఒక ప్రామిస్ తీసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా బాలు. చిత్రం చెప్పిన కథ మూవీ డైరెక్టర్ మోహన్ ఎలర్క్ గారి సినిమా రిలీజ్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది, నో డౌట్. నేనంటే చాలా డ్యామ్ షూర్గా ఉన్నాను. ప్లస్ మీ ఫ్యాన్స్ అందరు కూడా చాలా మంది వచ్చి అప్రోచ్ అయ్యారు. అంటే ఉగాది లోపల వచ్చా సార్? ఈ లోపు ఎవరు అడ్డం పడినా మేము ఫ్యాన్స్ వస్తాము అనే పరిస్థితిలోకి వాళ్ళంతా ఇప్పుడు టీమ్ స్పిరిట్తో వస్తున్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా మేమే ప్రొడ్యూసర్తో మాట్లాడతాం, మేమే ఫైనాన్షియర్తో మాట్లాడతాం, మేమే డిస్ట్రిబ్యూటర్తో అనే టైపు వాళ్ళు ఆల్రెడీ వచ్చి కలిశారు. సో మీకు ఏ సమస్య ఉన్నా మేము ఫ్యాన్స్ ముందు ఉంటాం అన్నట్టుగా వచ్చారు. సో ఎందుకంటే ఆయన లాస్ట్ మూవీ సార్. అవును. సో అది నిజంగా ఆయన మీరు అన్నట్టు ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది. అటు వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ ఫ్యాన్స్ ఆ లాస్ట్ మూవీ కూడా రాకుండా అడ్డుపట్టేస్తుంటే చాలా బాధగా ఉంది సార్. ఖచ్చితంగా వస్తుంది పాలు. ఇంకా ఐ థింక్ వీఆర్ ఆన్ ది లాస్ట్ స్టెప్. ఐఎమ్ షూర్ వీఆర్ గోయింగ్ టు. అంటే ఒక సినిమా ప్రేమికుడిగా అడుగుతున్నాను, ఎందుకంటే లాస్ట్ మూవీ అది ఎవరిదైనా కానివ్వండి సార్, అది ఉదయ్ కిరణ్ గారు అవ్వండి, వేరే ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండమండి, కానీ ఆ మూవీ రిలీజ్ చేస్తేనే వాళ్ళు నిజంగా సినీ పరిశ్రమలో వాళ్ళది నిజమైన మంచి మనసు అవుతుంది సార్. కంప్లీట్ అయినట్టు వాళ్ళు చేసిన జర్నీ కంప్లీట్ అయినట్టు. అబ్సల్యూట్లీ ఐఎమ్ షూర్ ఇట్ విల్ కంప్లీట్.